ఈరోజు చంద్రగ్రహణం. మీ ఇంట్లో ఎవరైనా ఇలా చెప్పారా? గ్రహణం టైంలో ఫుడ్ తినకూడదు. అండ్ గ్రహణం అయిపోయాక స్నానం చేయాలి. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ మెయిన్‌గా బయటికి రాకూడదు గ్రహణం టైంలో అని. బట్ ఒక్క క్వెషన్. నిజంగా ఫుడ్ తింటే ఏమవుతుంది? మూన్ నుంచి డేంజరస్ రేస్ ఏమైనా వస్తాయా? లేదా మన వాళ్ళు మనల్ని కావాలని భయపెడుతున్నారా? ఈ వీడియో కంప్లీట్‌గా చూస్తే మీ లైఫ్‌లో ఎప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వరు. ఫస్ట్ మనం బేసిక్ క్లియర్ చేద్దాం. అసలు చంద్రగ్రహణం అంటే సన్‌లైట్ అనేది మూన్ మీద పడకుండా ఎర్త్ మధ్యలో ఉండి బ్లాక్ చేస్తది. దీన్ని చంద్రగ్రహణం అంటారు. మరి మనకి ఫుడ్ తినకూడదని ఎందుకు చెప్పారు? మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రాక్టికల్‌గా ఆలోచించారు. ఓల్డ్ డేస్‌లో మనకి ఫ్రిడ్జెస్ లేవు. ఎలక్ట్రిసిటీ లేదు. ఈవినింగ్ టైంలో మనకి కరెంట్ కూడా ఉండదు. ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి సరైన ఎక్విప్‌మెంట్ కూడా మన దగ్గర లేదు. గ్రహణం టైంలో మనకి సన్‌లైట్ అనేది డైరెక్ట్‌గా మూన్ మీద పడదు. మన వాళ్ళు బిలీవ్ చేసిందేంటంటే సన్‌లైట్‌లో యూవీ రేస్ ఉంటాయి. విచ్ కిల్ బ్యాక్టీరియా స్లైట్‌లీ. మనం ఎక్కువసేపు ఫుడ్ బయట పెట్టడం వల్ల అవి స్పాయిల్ అవ్వచ్చు. సో వాళ్ళు సేఫ్ సైడ్ కోసం చెప్పారు. అండ్ మెయిన్‌గా ఓల్డెన్ డేస్‌లో మనకి కరెంట్ కూడా ఉండదు. సో కరెంట్ లేదు కాబట్టి అండ్ ఆ టైంలో మనకి యూవీ రేస్ కూడా పడదు కాబట్టి గ్రహణం తర్వాత మనం ఫ్రెష్‌గా కుక్ చేసుకొని తినమని చెప్పారు. స్లోగా అది మనకి స్పిరిచువల్‌గా మారిపోయింది ఇప్పుడు. గ్రహణం తర్వాత మనం స్నానం ఎందుకు చేస్తాం? మన ఓల్డెన్ డేస్‌లో వాళ్ళు గ్రహణం అనేది ఒక అన్‌యూజువల్ థింగ్ లాగా చూసేవారు. అంటే అది ఒక బ్యాడ్ థింగ్ లాగా. అంటే ఒక బ్యాడ్ వైబ్రేషన్స్ వస్తాయి అన్న ఫీలింగ్‌లో ఉండేవాళ్ళు. సో వాళ్ళు అందుకే గ్రహణం తర్వాత స్నానం చేసేవారు. స్నానం చేయడం వల్ల మనం రిఫ్రెష్ అవుతాం. కొంచెం హైజీన్‌గా ఉంటది. స్నానం చేయడం వల్ల మనం కొంచెం రిఫ్రెష్ అవుతాం అంతే. అండ్ ప్రాక్టికల్‌గా స్నానం చేయకపోయినా ఏ ప్రాబ్లమ్ ఉండదు. అట్ ది సేమ్ టైమ్ గ్రహణం టైంలో మీరు తిన్నా కూడా ఏ ప్రాబ్లమ్ ఉండదు. గ్రహణం టైంలో మనం తినడం వల్ల రేడియేషన్ ఇంక్రీజ్ అవ్వదు. ఫుడ్ పాయిజన్ అవ్వదు. స్పెషల్‌గా హార్మ్‌ఫుల్‌గా ఏం మనకు అవ్వదు. ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఎందుకు స్ట్రిక్ట్‌గా చెప్తారు గ్రహణం టైంలో బయటికి రావద్దని. మన ఓల్డ్ టైంలో బిలీఫ్ ఏంటంటే గ్రహణం టైంలో ప్రెగ్నెంట్ లేడీస్ బయటికి రావడం వల్ల ఆ గ్రహణ ఎఫెక్ట్ అనేది మన బేబీస్ మీద పడుతుందనేది వాళ్ళ నమ్మకం. అది ఎందుకు అనేది ప్రాక్టికల్‌గా కూడా ఇంతవరకు ప్రూవ్ చేయలేదు. సో ఈ స్ట్రెస్ అంతా అవాయిడ్ చేసి వాళ్ళు చెప్పారంటే ఏదో ఒక రీజన్ అయితే ఉండుంటది కాబట్టి ఫాలో అవుదాం. మీరు నిజంగా ట్రెడిషన్ ఫాలో అవుదాం అనుకుంటే గ్రహణం టైంలో ఫాస్టింగ్ ఉండండి. గ్రహణం అయిపోయాక వెంటనే బాత్ చేసి ఫ్రెష్ ఫుడ్ తినండి. లేదు మీరు సైన్స్‌నే ఫాలో అవుదాం అనుకుంటే గ్రహణం టైంలో తినండి. మీకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు అండ్ చంద్రగ్రహణాన్ని ఎంజాయ్ చేయండి చూసి. నా సజెషన్ ఏంటంటే ట్రెడిషన్ రెస్పెక్ట్ చేయండి. కానీ భయంతో ఫాలో అవ్వకండి. మీ అమ్మ గాని, అమ్మమ్మ గాని ఎవరైనా చెప్తే ఫాలో అవ్వండి. కానీ అది పొరపాటున ఫాలో అవ్వలేదని భయపడకండి. భయపడుతూ ఫాలో అవ్వకండి. మెయిన్ ఏంటంటే మీరు ఒకవేళ చంద్రగ్రహణం టైంలో తిన్నారనుకోండి. ఓకే. ఇట్స్ ఓకే. తింటే వదిలేయండి అలాగా. తిన్నామని చెప్పి భయపడి ఏమవుద్దని భయపడకండి. మన ట్రెడిషన్ రాంగ్ అని చెప్పలేం. అప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు టెక్నాలజీ కూడా లేదు. ఇలాంటి రూల్స్ అన్ని క్రియేట్ చేశారు. అది మన సేఫ్టీ కోసం చేశారు అంతే. ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే వాళ్ళు రూల్స్ పెట్టారు గానీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం మర్చిపోయారు. ఇప్పుడు ప్రెజెంట్ మనకు ఫియర్ మాత్రమే మిగిలింది. నెక్స్ట్ టైం ఎవరైనా గ్రహణం టైంలో తినకూడదని మీకు చెప్తే మీరు కామ్‌గా స్మైల్ చేసి చెప్పండి. సైన్స్ ప్రకారం సేఫ్. ట్రెడిషన్ రెస్పెక్ట్ చేస్తాను కానీ భయపడను. మన నాలెడ్జ్ అనేది ఫియర్‌ని రీప్లేస్ చేస్తుంది. ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలా మన ఓల్డ్ టైంలో క్రియేట్ చేసిన కొన్ని విషయాల గురించి ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో చేయండి.